నారాయణపేట జిల్లా కోస్గి మండలం కడంపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా బ్రిడ్జి నిర్మాణం కోసం సమీప గ్రామ ప్రజలు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో సీఎం ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో బ్రిడ్జిని ప్రారంభించారు. భారీ వర్షం కురిస్తే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయావని స్థానికులు తెలిపారు. ఇంతకుముందు మాకు ఈ వాగు వానాకాలం వచ్చినప్పుడు వాగు వచ్చే మూమెంట్లో అయితే భోవరం బల్బరాపల్లికి తిరిగి చుట్టూ తిరిగిపోతుంటాం. ఏమన్నా ఎమర్జెన్సీ ఏమైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం. ఈ దాంట్లో వాగులకి వెళ్ళి దాటానికి కూడా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది పడుతుంటాం. ఇప్పుడు చాలా ఈ బ్రిడ్జ్ అయినప్పటి నుంచి చాలా మంచిగా సంతోషమైంది. కానీ చాలా ఆఫీసుల చుట్టూ చాలా తిరిగినాం. అప్పుడు 10 సంవత్సరాల ముందు ఈ గవర్నమెంట్ రాకముందు. కానీ ఎక్కడ ఇది కాలేదు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక సార్ దగ్గర పోయి మాట్లాడిన తర్వాత శాంక్షన్ చేసి ఈ దాన్ని కట్టుకోవడం జరిగింది. బల్భద్రాపల్లి బట్టిమల్ల భోగారం కోది చేరుకున్నాలంటే 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు తిరగాలి. ఏ రాత్రి ఏ పౌలు ఎక్కడ ఏం పురుగు గుట్టలతోటి పెద్ద బాధ ఉండే అట్లా వెళ్ళి మబ్బులు చుట్టూ కూడా. ఇప్పుడు మాకు 6.5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు 6.5 కిలోమీటర్లు చాలా మేలైంది. ఇప్పుడు ఏ రాత్రి ఏ పౌలు 5 నిమిషాల బండి 5-6 నిమిషాల పోకడ రాకడ అయింది. చాలా సంతోషమైంది. ఈ బ్రిడ్జే కాదు, ఇంకా తక్కిన బ్రిడ్జిలు ఇక్కడ ముదిరెడ్డిపల్లి గుడ్మల్ అవి కూడా పైడాలు కూడా అన్ని బ్రిడ్జిలు వచ్చినాక చాలా మేలైంది.